ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో కడప జిల్లా బికోడూరు మండల పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక కంటి వైద్య ఉచిత శిబిరం వారిచే ఈ నెల 13వ తేదీన మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక కంటి పరీక్షలు మరియు శస్త్రచికిత్సలు అవసరమైన వారికి కడప పుష్పగిరి కంటి ఆసుపత్రి నందు నిర్వహించబడునని తెలిపారు. ఆపరేషన్లకు వచ్చిన వారికి భోజన వసతి, ఆపరేషన్లు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కంటిలో శుక్లాలకు ఆధునిక ఆపరేషన్లు, మెల్లకన్ను ఆపరేషన్లు, రెటీనా ఆపరేషన్లు, కొయ్యకండ ఆపరేషన్లు, చిన్నపిల్లలకు కంటి చికిత్సలు, ఆపరేషన్లు, కంటి నరుమూల చికిత్స మొదలుకొని వాటికి అన్నిటినీ కూడా ఉచితంగా చూపబడునని తెలిపారు. ఆపరేషన్కు సిద్ధపడిన వారిని అదే రోజున బస్సులో తీసుకొని వెళ్లి ఆపరేషన్ అనంతరం మరలా వారిని బస్సులోనే తిరిగి తీసుకొని వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కిరణ్, PMO హుస్సేనయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు అమర్నాథ్ రెడ్డి. నేను పుష్పగిరి కంటి హాస్పిటల్ నుంచి వచ్చాను. రేపు గురువారం రోజు ఇక్కడ కంటికి సంబంధించి ఉచితంగా కంటి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. సార్ వారి ఆధ్వర్యంలో, డాక్టర్ ఉదయ్ కిరణ్ గారు, PMO హుస్సేన్ గారి ఆధ్వర్యంలో కంటికి సంబంధించి ఉచితంగా మెగా వైద్య శిబిరం అనేది చేయాలనుకుంటున్నాము. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల మండల పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే కంటికి సంబంధించి మనకి కడపలో అతిపెద్ద హాస్పిటల్ అని చెప్పుకోవడానికి మేము కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నాము. కంటికి సంబంధించి శుక్లం ఒకటే అనేది కాకుండా కంటిలో మనకు తెలియకుండా చాలా రకాల వ్యాధులు ఉన్నాయి కంటిలోనే. అవన్నీ కూడా మనం ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ కడపలో చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. PSC పరిధిలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ఆధ్వర్యంలో గురువారం రోజు అనగా 13వ తేదీన మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి పుష్పగిరి ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అవసరమైనటువంటి వారికి కంటి పరీక్షలు చేసి వారిలో శుక్లాలు ఉన్నవారు కానీ, ఇతరత్ర గ్లౌకోమా కానీ, ఇంకా ఇతర స్కింట్ కానీ, మెల్లకన్ను ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ వారికి కూడా IOL సర్జరీ, క్యాటరాక్ట్ సర్జరీ అంటే మామూలు సర్జరీ అనుకోవద్దు, IOL సర్జరీ, ఫ్యాకో సర్జరీ కూడా అంటారు దాన్ని. ఫ్యాకో సర్జరీ ద్వారా కంటి ఆపరేషన్లు చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఉచిత బస్సు ద్వారా తీసుకొని పోయి పేషెంట్ని వాళ్ళకు అక్కడ భోజన వసతితో సహా ఆపరేషన్లు చేసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దించే బాధ్యత వాళ్ళదే అని వాళ్ళు ఈ విధంగా చెప్పి మనకు క్యాంపును మన PSC పరిధిలో అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి మన బికోడూరు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ మేము PSC తరఫున మా మెడికల్ ఆఫీసరు నేను కోరడం.